మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. ఏంట్రా, నేను వచ్చినా కూడా హ్యాపీగా లేవు? నువ్వు శారీలో వచ్చావంటే ఎలాగో వెళ్ళిపోతావనే కదా, ఇంకెందుకు ఆ హ్యాపీనెస్? నువ్వు ముందా సిగరెట్ పాడి. ఆఫీస్కి ఎందుకు వెళ్ళలేదు? ఆఫీస్కి వెళ్తే వర్క్ చేయాలనిపించట్లేదు. వర్క్ చేయకపోతే ఆ మేనేజర్ గారు ఊరుకోవట్లేదు. అందుకే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా. ఆఫీస్కి వెళ్తే నేను గుర్తొస్తున్నానా? అవునే, ఎప్పుడు చూసినా నీ చైర్ వైపే చూస్తూ ఉంటా. మరి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే నేను గుర్తు రావట్లేదా? ఇప్పుడు ఇంకా ఇంకా గుర్తొస్తున్నావే. ఇంకా ఎన్ని రోజులు ఉంటారు మీ అమ్మ వాళ్ళు? ఇంకో 2 days. మీనా, నీకు నేను గుర్తొస్తున్నానా? ఏయ్, ఏంటి ఏం మాట్లాడతలేదు? కొంపతీసి మర్చిపోయావేంటి? మైండ్ దబ్బిందా? ఎక్కువ మాట్లాడవనుకో రాయి తీసుకొని నెత్తి పగలు కొడితే చెప్తున్నా. నేను నిన్ను మర్చిపోవడం ఏంట్రా? మీ అమ్మ నాన్న వాళ్ళకి నేను ఫ్రెండ్ అని చెప్పి పరిచయం చేయొచ్చు కదా. హా, ఇచ్చావులే ఓ బోర్డ్ ఐడియా. మాకు తెలీదా ఏంటి? తప్పట్లేదు, అయినా కుదరాలి కదా. అయినా ఇప్పుడేంటి, లవ్ చేస్తే నీతోనే ఉండాలా? అమ్మనాలతో మాట్లాడకూడదు, అమ్మనాలతో టైం స్పెండ్ చేయకూడదా? నీతోనే మాట్లాడి నీతోనే టైం స్పెండ్ చేయాలా? నువ్వేంట్రా ఇలా తయారయ్యావు? ఏ అలా కాదే, ఎప్పుడు చూసినా నాతోనే నా పక్కనే ఉంటావు. అలాంటి సడన్ గా నువ్వు నాతో లేవంటే నాకు నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయే. అంతేనే, ఐఎమ్ సారీ. చూడు, నేనున్నా లేకపోయినా నువ్వు ఒకేలా ఉండాలి. నీ పని నువ్వే చూసుకోవాలి. ఆఫీస్ మానేయకూడదు, మందు తాగకూడదు. నేను నీ పక్కన ఉన్నప్పుడు నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావో, నేను నీ పక్కన లేకపోయినా నువ్వు అంతే హ్యాపీగా ఉండాలి. చావలేదు కదరా, బతికే కదా ఉన్నాను. ఏ ఏంటి అలా మాట్లాడుతావు? 2 days కదా, బానే ఉంటా, హ్యాపీగానే ఉంటా. టైంకి తింటా, టైంకి పడుకుంటా, టైంకి ఆఫీస్కి కూడా వెళ్తా. సరేనా? నేను కాల్స్కి రెస్పాండ్ అవ్వకపోయినా, నీ మెసేజెస్కి లేట్ రిప్లై ఇచ్చినా నువ్వు కంగారు పడకూడదు. సరే. చూడు ఎలా అయిపోయావో, హీరోలా ఉండేవాడివి. నువ్వు మళ్ళీ వచ్చేస్తావు కదా, అప్పుడు నేను మళ్ళీ హీరోని అయిపోతా. ఇదిగో మళ్ళీ. హే, నువ్వు కాసేపు ఏం మాట్లాడుకు. అమ్మ కాల్ చేస్తుంది, ఒక్క నిమిషం నేను కాల్ మాట్లాడేసి వస్తాను. హలో అత్తయ్య. అమ్మా, నేను ఇంటికి వచ్చేస్తున్నా, అది చెప్దామనే కాల్ చేశా. అదేంటి అత్తయ్య, సాయంత్రం దాకా రానన్నారు? ఇక్కడ పెద్దగా పనేం లేదమ్మా, అందుకే వచ్చేస్తున్నా. సరే అత్తయ్య.
అమ్మ నాన్న వాళ్ళు నన్ను అడుగుతున్నారంట. సో నేను వెళ్ళాలి. సరే పద, డ్రాప్ చేస్తా. వద్దొద్దు, పెళ్ళైన ఇల్లు కదా, చుట్టాలందరూ ఉన్నారు, ఎవరైనా చూస్తే బాగోదు. నేను ఆటో బుక్ చేసుకుని వెళ్ళిపోతా. సరే. జాగ్రత్త. ఏంటి లోపలికి రాకుండా ఇక్కడ కూర్చున్నావు? నాకు నిద్ర రావట్లేదు. అదేదో లోపలే కూర్చోవచ్చు కదా, మళ్ళీ బయట ఉంటే అమ్మ చూస్తుంది. అంటే ఏంటి ఇప్పుడు? నేను కనీసం బాల్కనీలో కూడా కూర్చోకూడదా? అలా అని కాదు, అమ్మ ఏదో ఒకటి అంటుంది, దానికి నువ్వు ఏదో ఒకటి అంటావు, మళ్ళీ గొడవ అవుతుందని. అలా ఏం అవ్వదులే, నన్ను కాసేపు ఒంటరిగా వదిలే. మీనా, ఇలా అడుగుతున్నానేమనుకోకు. ఈరోజు మనం ఫస్ట్ నైట్ ప్లాన్ చేద్దామా? అంటే అలా అని కాదు, పంతుల్ని కనుక్కున్నా, ఈరోజు మంచి రోజు అంట. నేను ఆల్రెడీ చెప్పాను కదా, నాకు కొద్దిగా టైం కావాలని. నువ్వు టైం చెప్పి ఆల్రెడీ 4 days అవుతుంది. మనం ఇంకా దూరం దూరంగా ఉంటే మన ఫ్యామిలీస్ ఏదో ఒకటి అనుకుంటారు కదా, బాగోదు. అంటే ఏంటి ఇప్పుడు? ఫ్యామిలీస్ బాధపడతాయని నేను ఈ పక్క నుంచి పడుకోవాలా? చూడు, నువ్వు నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావు, పైగా ఫస్ట్ నైట్ గురించి మాట్లాడుతున్నావు. సిగ్గనిపించట్లేదా? చూడు మీనా, నేను నీకు ఇష్టం లేకుండా ఎందుకు పెళ్లి చేసుకున్నాను కారణం నేను నీకు ఇప్పుడు చెప్పలేను. ఇంకొకటి, నా వల్ల ఇబ్బంది పడి ఉంటే ఐఎమ్ సారీ, ఇంకెప్పుడు పెట్టను. లోపలికి వచ్చి పడుకో. మీను, నేను జిమ్కి వెళ్ళేసి వస్తా. అది నాకెందుకు చెప్తున్నావు? అదేంటి అలా మాట్లాడతావు? బయటికి వెళ్తున్నప్పుడు చెప్తాం కదా. నాకు చెప్పాల్సిన అవసరం లేదులే. నీకు ఇంకా కోపం తగ్గలేదా? ఐఎమ్ సారీ మీనా. అసలు నేను ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో నీకు తెలుసా? మన పెళ్ళికి ముందు నేను ఒక 5 అమ్మాయిని లవ్ చేశాను. ఫస్ట్ అమ్మాయి పేరు శ్వేత, ఇన్స్టాగ్రామ్లో పరిచయం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. మనం పెళ్లి చేసుకుందామా? నో. పూజ, మనం పెళ్లి చేసుకుందామా? పెళ్ళా? మా ఇంట్లో ఒప్పుకోరు. ఆయిషా, మనం పెళ్లి చేసుకుందామా? అమ్మో పెళ్ళి, మా డాడీ ఒప్పుకోరు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. మనం పెళ్లి చేసుకుందామా? నో. పూజ, మనం పెళ్లి చేసుకుందామా? పెళ్ళా? మా
అలా 5 అమ్మాయిలతో లవ్ బ్రేకప్ అయిన తర్వాత నాకు లవ్ మ్యారేజ్ సెట్ కాదు, అరేంజ్డ్ మ్యారేజే బెస్ట్ అని తెలిసిన ఫ్రెండ్స్ని, మ్యాట్రిమోనియల్ సైట్స్ని, బ్రోకర్స్ని అందరినీ అమ్మాయిని చూడమని చెప్పా. ముక్కొంకరున్నా కాలొంకరున్నా ఎలా ఉన్నా పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యా. అప్పుడు వచ్చింది నీ ఫోటో నా దగ్గరికి. నేను లవ్ చేసిన 5 అమ్మాయిలు కనీసం నీ కాలి గోటుకు కూడా సరిపోరు. నీ ఫోటో నిజంగానే నా ప్రపోజల్కి వచ్చిందా లేదా అని 1-2 సార్లు గిల్లుకున్నాను తెలుసా. నిన్ను చూసే రోజు దాకా నాకు ప్రతిరోజు నిద్ర పట్టేది కాదు. ఎలా అయినా నిన్ను పెళ్లి చేసుకోవాలని కలగన్నా. అందుకే నువ్వు ఆ రోజు పెళ్లి ఇష్టం లేదని చెప్పినా కూడా ఎలా అయినా నిన్ను పెళ్లి చేసుకోవాలి, లేదంటే నువ్వు దూరం అయిపోతావు అన్న స్వార్థంతో నేను ఈ పెళ్లి ఒప్పుకున్నా. కానీ నాకు ఇప్పుడు ఏమర్థమవుతుందంటే నేను లవ్ చేసిన 5 అమ్మాయిలు కేవలం నేను అందంగా లేననే వాళ్ళు దూరం అయ్యారనుకుంటా. నేను నీకు నచ్చకపోవడానికి అదే కారణం అనుకుంటా కదా. అందుకే మంచి మంచి క్రీమ్స్ వాడి తెల్లగా అవుతా, జిమ్కి వెళ్ళి 6 ప్యాక్ చేస్తా. నా హస్బెండ్ అందుకనే నువ్వు 10 మందికి చెప్పుకునేలా తయారవుతా. వెళ్ళొస్తా. అమ్మా మీనా, అమ్మా మీనా, మొన్న నువ్వు ఒక మాట అన్నావు, నా కొడుకు నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడని. అది నిజమా? అవునత్తయ్య. ఒకవేళ అది నిజమైతే అది వాడి తప్పు కాదమ్మా, నాది. నా కోసమే వాడు అలా చేసి ఉంటాడు. కానీ వాడు చాలా మంచోడమ్మా. ఎన్నో నోములు, వ్రతాలు, పూజలు, పునస్కారాలు చేసి ఎంతమందో దేవుళ్ళకి మొక్కితే పుట్టాడమ్మా వాడు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు. చాలా కష్టాలు పడ్డాడమ్మా. ఒకరోజు నాకు ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్ కని హైదరాబాద్ తీసుకొచ్చాడు. అప్పుడే తెలిసిందమ్మా, ఇంక నేను ఎక్కువ రోజులు బతకనని, ఏదో పెద్ద జబ్బు ఉందని డాక్టర్ వాడితో చెప్తుంటే నేను విన్నాను. కానీ నాకు తెలుసన్న విషయం వాడికి తెలీదు. కొన్ని సంవత్సరాలుగా పెళ్లి చేసుకో అని సతాయిస్తున్నాను కదా. బహుశా అదే నా చివరి కోరిక అనుకున్నాడేమో. అందుకే ఈ పెళ్లి చేసుకున్నట్టున్నాడు. అంతేగాని నిన్ను బాధ పెట్టాలని మాత్రం కాదమ్మా. ఇప్పుడు ఈ విషయాలన్నీ నీకెందుకు చెప్తున్నానంటే నువ్వు వాడిని ఎక్కడ అపార్థం చేసుకుంటావో అని. ఉంటానమ్మా.
అవునే, మీ హస్బెండ్కి అఖిల్ గురించి చెప్పేశావా? లేదే, ఇంకా చెప్పలేదు. అరే, చెప్పాల్సింది కదా. తను వాళ్ళ అమ్మ కోసం పెళ్లి చేసుకున్నాడంటే వాళ్ళ అమ్మకి ఏదో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంట. ఎప్పుడు చనిపోద్దో కూడా తెలియదంట. ఆవిడ బతుకున్నప్పుడే తను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆ అమ్మాయిని నేనయ్యాను, నా కర్మ. ఇప్పుడు ఏంటే, కాంప్రమైజ్ అయ్యి అఖిల్ని మర్చిపోయి అక్కడే సెటిల్ అవుదాం అనుకుంటున్నావా? చచ్చినా ఉండను. మంచోడే, చెప్తే అర్థం చేసుకుంటాడనిపిస్తుంది. టైం తీసుకొని చెప్పేస్తాను. నా వల్ల ఎవరికి ఇబ్బంది రాకూడదు. అఖిల్, ఏ ఏంటి అలా దారి కట్టగా నిలబడ్డావు? పక్క తప్పుకో. ఏంటే, నీ బాయ్ ఫ్రెండ్ వచ్చాడా? ఆహా లేదే. మరి 2 కప్స్ ఉన్నాయేంటి? అది నేను షుగర్ ఎక్కువ కలుపుకున్నాను, అందుకే ఇది సపరేట్గా తెచ్చుకున్నాను. హో, నువ్వేంట్రా ఇప్పుడు తాగేసి వచ్చావు? నేనేం ఎక్కువ తాగల, తక్కువే తాగా. నీకే ఎక్కువ తాగినట్టు అనిపిస్తుంది. సరే, ఏమైనా తిన్నావా? లేదు, సరిగ్గా తిని 2 డేస్ అవుతుంది. 2 డేస్ ఏంట్రా? ఆగు, నీకోసం ఏమైనా తీసుకొస్తా. హే ఆగు, నీతో కొంచెం మాట్లాడాలి. తినేటప్పుడు మాట్లాడుకోవచ్చులేరా. తింటే నిద్రొస్తుంది. నిద్రొస్తే తాగిన మత్తు పోతుంది. తాగిన మత్తు పోతే నేను మాట్లాడాలనుకున్న విషయం సరిగ్గా మాట్లాడలేను. సో ముందు మాట్లాడేసుకుందాం. మీనా నాతో సరిగ్గా మాట్లాడి కొన్ని డేస్ అయింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి ఫోన్ చేస్తే ఊరెళ్ళింది. 2 డేస్ తర్వాత వచ్చింది. కానీ ఫర్ ద ఫస్ట్ టైమే నేను తను అలా చూడటం. చీర కట్టుకుని కాళ్ళకి చేతులకి పారాణి పెట్టుకుని పెళ్లి కూతురులా వచ్చింది. ఏంటి అని అడిగితే ఏదేదో చెప్తుంది. వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ పెళ్ళని, వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చారని. కానీ నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదే. తనేదో పెద్ద ప్రాబ్లంలో ఉండి నాకు అబద్ధం చెప్తుందేమో అనిపిస్తుంది. లేకపోతే ఏంటి, హైదరాబాద్లో ఉండి కూడా తనను చూడకుండా ఉండకపోవటం ఏంటి? కనీసం ఫోన్ కూడా మాట్లాడుకోవట్లేదు. ఫస్ట్ టైమే మేము ఇలా ఉండటం. చూసుకోకుండా, ఫోన్ మాట్లాడుకోకుండా, చాటింగ్ కూడా చేసుకోకుండా. నాకంటే అది పెద్ద కంట్రీ ఇదే. నేనైనా ఉండగలనేమో, తనను చూడకుండా అస్సలు ఉండలేదే. అలాంటిది తనెలా ఉంటుంది? ఒకవేళ మీనా నన్ను ఏమన్నా దూరం పెట్టడానికి చూస్తుందంటావా? అలా ఎందుకు మాట్లాడతావురా? ఆల్రెడీ తను నాకు కాల్ చేసింది. వేరే వాళ్ళది పెళ్ళంట, వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా వచ్చారంట. వాళ్ళతో ఉండకుండా నీతో ఉండడం కరెక్ట్ కాదు కదరా. కరెక్టే. తను చెప్పేదంతా నిజమైతే ఓకేనే, పర్లేదు. ఒకవేళ మీనా ఏదన్నా ప్రాబ్లంలో ఉండుంటే? చచ్చా, లేదులే. అయినా మీనా నాతో ఎందుకు అబద్ధం చెప్తుంది? చెప్పదు. వాళ్ళ అమ్మ నాన్న నిజంగానే హైదరాబాద్ వచ్చి ఉంటారు. నేనే అనవసరంగా అనుమానం పెట్టానేమో.
నీకు తెలుసు కదే నేను తను ఎంత ప్రేమిస్తున్నాను. ఒక్కొక్కసారి పిచ్చిగా ప్రేమించడం కూడా అనుమానానికి దారితీస్తుందంటారు కదా. బహుశా నేను కూడా అదే సిచ్యువేషన్ ఉన్నానేమో. సరే ఎక్కడికి రా వెళ్తావు? ఈరోజు పడుకొని రేపు మార్నింగే వెళ్దు గాని. ఈరోజు ఇక్కడే పడుకో. ముందే తాగేసి ఉన్నావు నువ్వు. వెళ్ళు. సరే నేను పడుకుంటాను. అఖిల్, హ్మ్? ఆ రూమ్లో పడుకోవా? అందులో ఏసీ పని చేయట్లేదు. ఓకే.